హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హిమా. సో ఈరోజు కూడా మన క్లాస్లో వచ్చేసి సైకాలజీకి సంబంధించిన టాప్ 30 క్వశ్చన్స్ వరకు అయితే నేర్చుకుందామండి. అండ్ ఈ 30 క్వశ్చన్స్కి మీరు ఎన్నైతే కరెక్ట్ ఆన్సర్స్ చేస్తారో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇది మనకు ర్యాపిడ్ రివిజన్ అండ్ రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్స్ అనమాట. అంటే టాపిక్స్ మీరు ఒకసారి క్వశ్చన్స్ చూస్తూ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేయండి. ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ అనమాట ఇవన్నీ కూడా. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ప్రజ్ఞా పరీక్షల గురించి ఇచ్చారు. సో నిష్పాదన పరీక్షకు ఉదాహరణ, ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ టెస్ట్. నిష్పాదన పరీక్షకు ఉదాహరణ ప్రతి సెషన్లో వచ్చే టాపిక్ వచ్చేసి మనకు ప్రజ్ఞా పరీక్షల గురించి ఇస్తారండి. నిష్పాదన పరీక్షకు ఉదాహరణ ఫస్ట్ ఆప్షన్ చూడండి, భాటియ ప్రజ్ఞా పరీక్ష. భాటియ ప్రజ్ఞా పరీక్ష. క్వశ్చన్ నెంబర్ 2, పెరుగుదలకు సంబంధించినది. ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ టు గ్రోత్. సో మనకు ర్యాపిడ్ రివిజన్ కింద యూజ్ అవుతుంది. పెరుగుదలకు సంబంధించినది ఆన్సర్ కింద కామెంట్లో చేయాలి మీరు. సో రైట్ అయితే రైట్ చేయండి, రాంగ్ అయితే రాంగ్ చేయండి. రాంగ్ అయితే మాత్రం నెక్స్ట్ మళ్ళీ మనము నేర్చుకోవచ్చండి. సో సెకండ్ దానికి వచ్చేసి మనకు థర్డ్ ఆప్షన్, మెజరబుల్, మాపనం చేయవచ్చు, పెరుగుదలకు మాపనం చేయవచ్చు. క్వశ్చన్ నెంబర్ 3, పిల్లల గ్రాహ్యక పరీక్ష క్రింది వయస్సు వారికి ఉద్దేశించబడినది. పిల్లల గ్రాహ్యక పరీక్ష క్రింది వయస్సు వారికి ఉద్దేశించబడింది. ఏజ్ గ్రూప్ ఈజ్ ఎయిమ్డ్ ఫర్ చిల్డ్రన్ క్యాట్ డాట్ ఇలా మనకు ఉంటాయి కదా క్యాట్ టెస్ట్లు. సో ఆ టెస్టుల గురించి పిల్లల గ్రాహ్యక పరీక్ష ఈ క్రింది వయస్సు వారికి ఉద్దేశించబడినది. థర్డ్ ఆప్షన్ 3 to 10 years అండి, 3 to 10 years. క్వశ్చన్ నెంబర్ 4, మిన్నెసోటా మల్టీఫెసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ, ఎంఎంపి. వెరీ ఇంపార్టెంట్ ఇది మనకు ప్రశ్నల సంఖ్య. మిన్నెసోటా మల్టీఫెసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీలో మొత్తం ఎన్ని ప్రశ్నల సంఖ్య అయితే ఉంటుంది? మొత్తం ప్రశ్నల సంఖ్య అండి. ఫోర్త్ ఆప్షన్ 550 అండి, 550 ప్రశ్నల సంఖ్య అయితే ఉంటుంది. దేనిలో? మిన్నెసోటా మల్టీఫెసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీలో 550 ప్రశ్నలు ఉంటాయి. క్వశ్చన్ నెంబర్ 5, ప్రేరేపిత విస్మృతి అనేది క్రింది రక్షక తంత్రము. ప్రేరేపిత విస్మృతి అనేది క్రింది రక్షక తంత్రము. ది ఫాలోయింగ్ డిఫెన్స్ మెకానిజం ఈజ్ కాల్డ్ యాజ్ మోటివేటెడ్ ఫర్గెటింగ్. సో థర్డ్ ఆప్షన్ చూడండి, రెప్రెషన్, దమనము. ఆన్సర్ వచ్చేసి మనకు దమనము వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాము. పూర్వ వయోజన దశలో కనిపించే సద్గుణము ఎరిక్సన్ ప్రకారము. ఎవరి ప్రకారము? ఎరిక్సన్ ప్రకారం. ఏంటి? పూర్వ వయోజన. సో మనకు ఇక్కడ ఎర్లీ చైల్డ్హుడ్లో ఎర్లీ అడల్ట్హుడ్లో మనకు కనిపించే సద్గుణం. ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్రేమ, లవ్. ఫాలోయింగ్ గుడ్ క్యారెక్టర్ ఈస్ అపియర్డ్ ఇన్ ఎర్లీ అడల్ట్హుడ్లో మనకు లవ్ అనేది కనిపించే సద్గుణం. నెక్స్ట్ క్వశ్చన్, నైతిక తీర్పులను చేసే నియంత్రణ శక్తి అధికంగా అంతర్లీనమయ్యే కోల్బర్గ్ నైతిక వికాస దశ. నైతిక తీర్పులను చేసే నియంత్రణ శక్తి అధికంగా అంతర్లీనం అయ్యే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, నైతిక వికాస దశ. థర్డ్ ఆప్షన్ చూడండి, 6వ దశ. థర్డ్ ఆప్షన్ 6వ దశ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాము. సంధి దశ అని పిలిచే దశ. సో ప్రతి సెషన్లో ఇచ్చే బిట్ ఇది. సంధి దశ అని పిలుస్తాము. సో దేన్ని పిలుస్తాము? ఏజ్ ఆఫ్ ట్రాన్సిషన్ పీరియడ్. సో సంధి దశ అని పిలిచే దశ వచ్చేసి మనకు కౌమార దశ అండి, అడల్సెంట్ స్టేజ్ అంటారు. సో చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది, బట్ ఆన్సర్ వచ్చేసి మనకి కౌమార దశ అండి, అడల్సెంట్ స్టేజ్. క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాము. వారసత్వ సంక్రమణకు మూల కారణము. వారసత్వ సంక్రమణకు మూల కారణము. ది రూట్ కాజ్ ఆఫ్ ద హెరిడిటీ. అతివృక్క గ్రంథి. సో మనకు గ్రంథుల గురించి ఇస్తారు. వెరీ ఇంపార్టెంట్ ఇది, కన్ఫ్యూజన్ బిట్ కూడా. సెకండ్ ఆప్షన్ చూడండి, డిఎన్ఏ, వారసత్వం. డిఎన్ఏ టెస్ట్ చేయిస్తాం కదా మనము. సో దేనికోసము? వారసత్వ సంక్రమణకు కారణం ఏంటనేది మనము డిఎన్ఏ టెస్ట్ అయితే చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 చూద్దాము.
శిశువు ముందు క్రేయాన్లను పట్టుకోవడం, తర్వాత ఆకారాలు చిత్రించడం అనేవి క్రింది వికాస నియమాన్ని సూచిస్తుంది. ఏ చైల్డ్ ఫస్ట్ గ్రాస్ప్ క్రేయాన్స్ అంటే ఫస్ట్ ఏం చేస్తాడు, క్రేయాన్స్ పట్టుకుంటాడు, దాని తర్వాత ఏం చేస్తాడు, చిత్రాలను అంటే మనకు ఆకారాలు ఉంటాయి కదా, సో వాటిని చిత్రించడం అనేది ఏ వికాస నియమాన్ని సూచిస్తుంది. 4th ఆప్షన్ వికాసము సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగును. నెక్స్ట్ వన్ ప్రత్యక్షమునకు సంబంధించి సరికాని ప్రవచనము. ప్రత్యక్షమునకు సంబంధించి సరికాని ప్రవచనము. ఫాస్ట్గా చేసేయాలి ఆన్సర్ కూడా, ఓకేనా. 3rd ఆప్షన్ చూడండి, నిశిత పరిశీలన ఉండదు. 3rd ఆప్షను ప్రత్యక్షమునకు సంబంధించి సరికాని ప్రవచనం ఏంటి అంటే అక్కడ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, సమన్వయము, అవధానము, నేరుగా నిర్ధారించడం. బట్ తేడాగా ఉండేది ఏంటి అక్కడ, సరికాలనేది వచ్చేసి నిశిత పరిశీలన అనేది ఉండదు. నెక్స్ట్ వన్ ప్రజాస్వామ్యం అనేది డెమోక్రసీసే. ప్రజాస్వామ్యం అనేది 4th ఆప్షన్ అమూర్త భావన. 4th ఆప్షన్ అమూర్త భావన. నెక్స్ట్ వన్ అభ్యసనం మందకోడిగా జరిగే దశ. అభ్యసనము మందకోడిగా జరిగే దశ. ది స్టేజ్ ఇన్ విచ్ లెర్నింగ్ ఆకిడ్స్ స్లోలీ. కొంచెం నాయిస్ ఉంటే అడ్జస్ట్ అవ్వండి. అభ్యసనము మందకోడిగా జరిగే దశ. లెర్నింగ్ ఆకిడ్స్ స్లోలీ అంటే స్లోగా జరిగే దశ. 3rd ఆప్షన్ చూడండి, చాంచల్య దశ అంటారు. స్టేజ్ ఆఫ్ ఫ్లక్టేషన్, చాంచల్య దశ. నెక్స్ట్ వన్ క్రింది వానిలో సరికాని జత. సో అన్నీ సరిగ్గా ఉన్నాయి బట్ ఒకటి సరికాలేని జత. ఫస్ట్ ఆప్షన్ సమరూప మూలకాల సిద్ధాంతము. సమరూప మూలకాల సిద్ధాంతము థర్స్టన్ అండి. సో థర్స్టన్. నెక్స్ట్ వన్ పొదుపు గణన సూత్రము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అయితే. పొదుపు గణన సూత్రం అడుగుతారు, డైరెక్ట్ బిట్టేది మనకు తెలిస్తే మాత్రం. పొదుపు గణన సూత్రము. 4th ఆప్షన్ చూడండి, అసలు ప్రయత్నాలు పునరభ్యసన ప్రయత్నాలు. నెక్స్ట్ కింద మనకు అసలు ప్రయత్నాలు ఇంటూ 100 అండి. సో దీనికి సంబంధించిన టాపిక్స్ నేను ఆల్రెడీ ప్రీవియస్లో చేస్తాను. నెక్స్ట్ వన్ విద్యార్థులు అర్థం చేసుకోకుండా సంస్కృత శ్లోకాలు వల్లించడము. సాంస్క్రిట్ శ్లోకాస్ వితౌట్ అండర్స్టాండింగ్ అంటే వాళ్ళకి అర్థం కాలేదు, అర్థం చేసుకోకుండా శ్లోకాలు అనేది వల్లిస్తున్నారనమాట. రెసిటింగ్ చేస్తున్నారు. రెసిటింగ్ అంటే వల్లించడము. 3rd ఆప్షన్ చూడండి, బట్టి స్మృతి. ఎలా అంటే అలా అర్థం చేసుకోవడంలో ఏముండదు, బట్టి స్మృతి అనేది చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 17th క్వశ్చన్ పునఃస్మరణ, పునశ్చరణ, పునరభ్యసనము ప్రోత్సహించే నియమము. ఎంకరేజెస్, రీకాల్, రివిజన్, మనకు రీలెర్నింగ్. పునఃస్మరణ, పునశ్చరణ, పునరభ్యసనము ప్రోత్సహించే నియమము. 3rd ఆప్షన్ అభ్యాస నియమము. 3rd ఆప్షన్ అభ్యాస నియమము. క్వశ్చన్ నెంబర్ 18 నిర్నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ఉద్దీపనను జోడించి నిబంధిత ప్రతిస్పందనను బలపడేటట్లు చేయడము. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు 1 or 2 times చదివి ఆన్సర్ అనేది చేయండి. కన్ఫ్యూజన్గా ఉంటాయి, మనల్ని కన్ఫ్యూజ్ చేస్తాయి, ఆన్సర్ రాంగ్ చేస్తారు, మార్కులు పోతాయి, ఓకేనా. సో 3rd ఆప్షన్ చూడండి, పునర్బలన నియమము. ఇప్పటికీ మన ఛానల్లో క్లాసెస్ అన్నీ ఉన్నాయండి. లాస్ట్ డిఎస్లో చూసుకుంటే చాలా సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి. అండ్ క్లాసెస్ అనేవి మీరు బాగా యూజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే పిఐఈ సైకాలజీ మెథడ్ కంటెంట్ ఏది నాకు అవైలబుల్ ఉంటే వాటిని అయితే చేసేసాను. వన్స్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వన్ క్రింది వానిలో ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ. ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ. సెకండ్ ఆప్షన్ విశ్లేషించడము. నెక్స్ట్ కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతిలో కూడా రాయడము. సో రిపీటెడ్ పెట్టేది మనకు ఈజియెస్ట్ అర్థం చేసుకుంటే కుడి చేతితో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా రాయగలడము. సెకండ్ ఆప్షన్ చూడండి, ద్విపార్శ్వ బదలాయింపు. అంటే రైట్ హ్యాండర్ ఉపయోగించాడు అంటే లెఫ్ట్ హ్యాండ్తో కూడా రాస్తాడు, అంటే రెండు కూడా ఉపయోగించాడు కదా అంటే పాజిటివ్. ద్విపార్శ్వ బదలాయింపు అంటారు. నెక్స్ట్ వన్
క్రింది వానిలో భాషా నైపుణ్యం కానిది, క్రింది వానిలో భాషా నైపుణ్యం కానిది. లైక్ చేయండి క్లాస్ని. థర్డ్ ఆప్షన్ ప్రశ్నించడము, థర్డ్ ఆప్షన్ ప్రశ్నించడం. భాషా నైపుణ్యం కానిది ఏంటండి ఇక్కడ? క్వశ్చనింగ్ అనమాట. భాషా నైపుణ్యం కానిది వినడం, మాట్లాడడం, కథలు చెప్పడం. బట్ కానిది ఏంటి ఇక్కడ? క్వశ్చనింగ్. సో ప్రశ్నించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 22 చూద్దాము. కొంచెం ఫాస్ట్గా చెప్పినట్టు అనిపిస్తుంది కదా. ఓకే, ఎన్ఆర్బీసీ అనగా, ఎన్ఆర్బీసీ అనగా ఫుల్ ఫామ్స్ అడుగుతారండి అబ్బా. ఫుల్ ఫామ్స్ కూడా ఒకసారి నేర్చుకోండి. సెకండ్ ఆప్షన్ చూడండి, నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సు. ఎన్ఆర్బీసీ అంటే నాన్ రెసిడెన్షియల్ బ్రిడ్జ్ కోర్సు. నెక్స్ట్ వన్, పాఠశాల స్థాయిలో పిల్లలు ఉత్తీర్ణులు కాకపోవడానికి కారణాలను జాన్ హాల్ట్ అనే విద్యావేత్త ఏబీసీలుగా వివరించాడు. ఇందులో ఏబీసీలు అనగా, సో క్వశ్చన్ మరొకసారి చూడండి. పాఠశాల స్థాయిలో పిల్లలు ఉత్తీర్ణులు కాకపోవడానికి రీజన్స్ ఉన్నాయి కదా. సో ఆ రీజన్స్ జాన్ హాల్ట్ అనే ఒక విద్యావేత్త ఈయన ఏబీసీలుగా వివరించారు. సో ఈయన ఈ ఏబీసీలు అంటే ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఆప్షన్ చూడండి, అఫ్రైడ్, బోర్డమ్, కన్ఫ్యూజన్. నెక్స్ట్ వన్, డౌన్స్ సిండ్రోమ్ అనేది, డౌన్స్ సిండ్రోమ్ అనేది. ఫస్ట్ ఆప్షన్ క్రోమోజోముల లోపము. డౌన్ సిండ్రోమ్ అనేది క్రోమోజోముల లోపం, డిఫిషియన్స్ ఆఫ్ క్రోమోజోమ్స్. నెక్స్ట్ 25th క్వశ్చన్, ఆర్టీ యాక్ట్ 2009 చట్టంలో ఉన్నవి. ఆర్టీ యాక్ట్ 2009 చట్టంలో ఉన్నవి. మీరు ఏ సెషన్లో రాయండి, దీని నుండి మాత్రం బిట్ వస్తుంది. ఆర్టీ యాక్ట్ 2009 చట్టంలో ఉన్నవి. థర్డ్ ఆప్షన్ 7 అధ్యాయాలు 38 సెక్షన్లు అయితే ఉన్నాయండి. దేనిలో? ఆర్టీ యాక్ట్ 2009 చట్టంలో ఉండేవి ఆ 7 అధ్యాయాలు 38 సెక్షన్లు. నెక్స్ట్ క్వశ్చన్, చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్. టోల్ ఫ్రీ నంబర్ ఆఫ్ చైల్డ్ లైన్. చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబర్. ఫోర్త్ ఆప్షన్ 1098. ఇది మనకు టోల్ ఫ్రీ నంబర్ అండి. 1098 అనేది చైల్డ్ లైన్ టోల్ ఫ్రీ నంబరు. నెక్స్ట్ 27 క్వశ్చన్, ఎన్ఈపి 2020 ప్రకారము మాధ్యమిక దశ వయస్సు. ఎన్ఈపి 2020 ప్రకారము మాధ్యమిక దశ వయస్సు. రావాల్సిందే ఇందులో క్వశ్చన్ అయితే మాత్రం, అది మాత్రం పక్కా. సో ఎన్ఈపి 2020 ప్రకారము మాధ్యమిక దశ వయసు ఎంత అండి ఇక్కడ? 14 to 18 years, 14 నుండి 18 సంవత్సరాలు. ఎన్ఈపి 2020 ప్రకారం మాధ్యమిక దశ వయస్సు అంటారు, మాధ్యమిక దశ వయస్సు. నెక్స్ట్ వన్, 1YB ఈజ్ ఈక్వల్ టు, ఐసీటీ స్టార్ట్ అయింది. 1YB ఈజ్ ఈక్వల్ టు విలువ. ఫోర్త్ ఆప్షన్ చూడండి, 1024, 1024. జెడ్బి అంటే జిటా బైట్ అంటారండి, జిటా బైట్. నెక్స్ట్ 29 క్వశ్చన్, క్రింది వానిలో మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు అందజేసే సంస్థ కానిది. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సులు అందజేసే సంస్థ కానిది. సో 3 అయితే మనకు అందించే సంస్థలు ఉన్నాయి, అందించలేని సంస్థ ఒకటైతే ఉంది. మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సు, దీన్ని ఎంఓఓ మోక్ అంటారు, ఎంఓఓసి అంటారు షార్ట్కట్లో. ఫోర్త్ ఆప్షన్ ఎడ్యూరా. నెక్స్ట్ వన్, విద్య, లాస్ట్ పెట్టింది, విద్య ద్విధ్రువ ప్రక్రియ అన్నవారు. ఎడ్యుకేషన్ ఈస్ బైపోలార్. విద్య ద్విధ్రువ ప్రక్రియ అన్నవారు. థర్డ్ ఆప్షన్ జాన్ యాడమ్స్. ఆన్సర్ జాన్ యాడమ్స్. సో ఇదండి ఈరోజుకి 30 వరకు క్వశ్చన్స్ అయితే మనము నేర్చుకున్నాము. ఈ 30లో మీరు ఎన్నైతే కరెక్ట్ చేస్తారో కింద కామెంట్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ క్లాస్ లాస్ట్ వరకు చూస్తారని అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక వీడియోలో నెక్స్ట్ సోషల్ కంటెంట్ మ్యాక్సిమం పాసిబుల్ అయితే చేస్తాను.